హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. బందిపోటు యువరాజు జానపద నవల 6వ భాగం కథ విందాం. ఒకనాటి మధ్యాహ్నము జయానందముని చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు ఆయన శిష్యుడు గోవిందుడు అక్కడికి వచ్చి, గురువర్య, ఒక ముసుగు వ్యక్తి తరచూ మన ఆశ్రమ సమీపంలో తిరుగుతూ సెలయేటి నీళ్లు తాగుతూ గుహలకేసి పరిశీలనగా చూస్తున్నాడు. నేను సాయంకాలము అతని నేను 3వసారి చూశాను అన్నాడు. అవును, దూరం నుంచి నేను ఆయనను చూశాను. ఆయనెవరో గొప్పవాడే ఉంటాడని, ఏదో మహత్తర కార్యం కోసమే అలా వస్తున్నాడని నాకు అనిపిస్తున్నది. ఇంకొకసారి కనిపించాడంటే నాతో చెప్పు, ఆయనతో మాట్లాడాలి అన్నాడు జయానందముని. కొన్నాళ్లు గడిచింది. ఒకనాటి సాయంకాలము సందీపుడు పులిపిల్లలతో ఆడుకుంటున్నాడు. సందీపుడు పులిపిల్లలతో కుస్తీ పట్టడం చూసి పక్కనే ఉన్న బల్లుకి ఆనందంతో గంతులు వేయసాగింది. ఒక ముసుగు వ్యక్తి బండచాటు నుంచి ఆ విచిత్ర దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డాడు. జయానందముని ఆ వ్యక్తిని సమీపించి స్వాగతం అన్నాడు. ముసుగు వ్యక్తి ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసి మరుక్షణమే తేరుకొని చేతులెత్తి మునికి నమస్కరించాడు. నువ్వు దేనికోసమో వెతుకుతూ తరచూ ఈ అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నావు కదా, ఆ వెతికేదేదో చెబితే మేమేమైనా సహాయం చేయగలమేమో ఆలోచిస్తాము అన్నాడు ముని చిన్నగా నవ్వుతూ. నేను ఈ ప్రాంతంలో తిరగటము 3వ కంటికి తెలియదనుకున్నాను. అయినా మీరు పసిగట్టడం చాలా ఆశ్చర్యకరము అన్నాడు ముసుగు వ్యక్తి. నీ ఉనికి వీరసింహుడి భటులకు తెలిసిపోతుందని నువ్వేమాత్రమూ సందేహించనవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొత్త వారెవరైనా అడుగు పెడితే ఆ క్షణమే మాకు తెలిసిపోతుంది అన్నాడు ముని. ముసుగు వ్యక్తి మునిని పరిశీలనగా చూసి, తమరు జయానంద మునిలే కదా, మీకిదే నా నమస్కారము అన్నాడు. ముని మందహాసం చేశాడు. ముసుగు వ్యక్తి ముని పాదాలు తాకి, మహాత్మా, మిమ్మల్ని గురించి నా మిత్రుడు జయపురి రాజు శంకరవర్మ ద్వారా చాలా విన్నాను. అయినా వీరసింహుడి చారుల గురించి తమకు తెలియచేసేవారెవరు? అలాంటి జాగరూకత వహించడానికి కావలసినంత మంది మనుషులు ఇక్కడ ఎవరూ కనిపించడం లేదే అన్నాడు. సహాయం చేయటానికి మనుషులు తప్ప మరెవరూ ఉండరని నీ అభిప్రాయమా అని అడిగాడు ముని నవ్వుతూ. ఆ మాటలకి ముసుగు వ్యక్తి మరింత ఆశ్చర్యపోతూ, అంటే మీకు అతీత శక్తులున్నాయన్నమాట అన్నాడు. ఆ మాత్రానికి అతీత శక్తులు ఎందుకు నాయనా? వాటిని సాధించటం కన్నా మనతో పాటు సహజీవనం సాగించే ఇతర ప్రాణులతో స్నేహం చేయటము సులభం కదా అన్నాడు ముని. ముని మాటలకి ముసుగు వ్యక్తి ముఖము సంతోషంతో వికసించింది. పులులతోనూ ఎలుకబంటితోనూ ఆ పసివాడు ఎలా ఆడుకోగలుగుతున్నాడో ఇప్పుడు నాకు అర్థమైంది మహాత్మా. అవును, ఇంతకీ ఆ కుర్రవాడెవరు అని అడిగాడు ముసుగు వ్యక్తి. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మొదట నువ్వెవరో నాకు తెలియచేయాలి అన్నాడు ముని. ముసుగు వ్యక్తి ఒక్క క్షణం మౌనం వహించి, మహాత్మా, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అంటూ ముఖానికి ఉన్న ముసుగును తొలగించాడు. ముని ప్రశాంతంగా నవ్వుతూ, మహారాజా, ఆ పసివాడు వేరెవరో కాదు, నీ కుమారుడే. నిన్ను ఎప్పుడో ఒక్కసారి చూశాను. అయినా యువరాజు రూపాన్ని బట్టే నిన్ను పోల్చుకోగలిగాను అన్నాడు. రాజు శాంతిదేవుడు నివ్వెరపోయాడు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. రాజా, నువ్వు ప్రాణాలతో ఉన్నట్లయితే రాణిగారిని మీ కుమారుణ్ణి వెతుక్కుంటూ తప్పకుండా ఇక్కడికి రాగలవని నాకు తెలుసు. రాణిగారు యువరాజును నాకు అప్పగించి కళ్ళు మూసింది. నువ్వు ప్రాణాలతో క్షేమంగా ఉన్నావని తెలిసి ఉంటే ఆమె మరింత సంతోషంగా తనువు చాలించి ఉండేది. అయినా జరిగిపోయిన దానికి విలపించకుండా భవిష్యత్తును భగవంతుడికి అర్పించమన్న నా సలహాని ఆమె పాటించి ప్రశాంతంగా వెళ్ళిపోయింది అన్నాడు ముని. ఆ తర్వాత అని అడిగాడు రాజు, పెళ్ళిబుకుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. ఆ తర్వాత ఆమె భౌతిక కాయాన్ని ఇక్కడ సమాధి చేశాం అంటూ దూరంగా ఉన్న ఒక బండరాతిని చూపించాడు ముని. ఆ బండ మీద రకరకాల పువ్వులు కనిపించాయి. ఊహ తెలిసిన నాటి నుంచి యువరాజు రోజు తప్పకుండా ప్రతి ఉదయము తన తల్లి సమాధి మీద పువ్వులించి పూజిస్తున్నాడు అన్నాడు ముని. రాజు ఆ పైన దుఃఖాన్ని ఆపుకోలేక సమాధి దగ్గరికి వెళ్ళి రాతికి తలని ఆంచి పసిబిడ్డలా విలపించసాగాడు. ముని ఆయన్ని సమీపించి దగ్గర కూర్చొని మంచి మాటలతో ఓదార్చాడు. కొంతసేపయ్యాక రాజు, మహాత్మా, నేను నా బిడ్డను చూడవచ్చా అని అడిగాడు వినయంగా.
అది నీ ఇష్టం, నాకెటువంటి అభ్యంతరము లేదు అన్నాడు ముని. రాజు కొంతసేపు మౌనంగా ఆలోచించి, ఈ విషయంలో తమకేదో అసంతృప్తి ఉన్నట్లే తోస్తున్నది. మీరు మనస్ఫూర్తిగా అనుమతినిస్తే తప్ప నేను బిడ్డను చూడను అన్నాడు. రాజా, యువరాజు ప్రస్తుతము ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా పెరుగుతూ నా దగ్గర విద్యను అభ్యసిస్తున్నాడు. అతడు అద్భుతమైన తెలివితేటలు గలవాడు. నిన్ను చూడగానే తన తండ్రి అని గుర్తించగలడు. ఆ పైన జరిగిన సంగతులన్నీ బయటపడక తప్పదు. ధర్మబద్ధుడైన తన తండ్రి దుర్మార్గుల కుట్రకు బలయ్యాడన్న బాధ ఆ బిడ్డ మనసులో కలుగుతుంది. ఆ తర్వాత ఆ దుర్మార్గులపై పగ సాధించాలన్న ఆగ్రహము ఆ పసి హృదయంలో ప్రజ్వలించవచ్చు. అది అతని ప్రస్తుత ప్రశాంత జీవన విధానాన్ని, విద్యా వికాసాన్ని దెబ్బతీయవచ్చునన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు ముని. నిజమే మహాత్మా, మీరన్నది అక్షరాల నిజము అన్నాడు రాజు. అయితే ఇప్పుడు కాకపోయినా యువరాజుకు మునుముందు విషయం తెలియకపోదు. అప్పుడతడు తన ఇష్టానుసారము కర్తవ్యాన్ని నిర్వహించగలడు. అయితే అందుకు ఇంకా కొంతకాలం గడవాలన్నది నా అభిప్రాయము అన్నాడు ముని. అది నిజమే. పైగా నా కుమారుడిపై నేను బంధం పెంచుకోవటం మంచిది కాదు అన్నాడు రాజు. ఎందుకలా అంటున్నావు అని అడిగాడు ముని. మీరు నా బిడ్డని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పైగా మీరిచ్చే విద్యను నేనివ్వలేను. అంతేకాదు, నా సమయాన్ని నా బిడ్డ యోగక్షేమాల కోసమే వెచ్చించే స్థితిలో నేను లేను. అంతకన్నా ముఖ్యమైన పనులు నెరవేర్చవలసిన బాధ్యత నా మీద ఉన్నది అన్నాడు రాజు. ఏమిటా గురుతర బాధ్యత అని ప్రశ్నించాడు ముని. మహాత్మా, ప్రస్తుతము సుమేధ రాజ్యంలో నెలకొన్న పరిస్థితుల గురించి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నన్ను, రాణిని, మా బిడ్డను హతమార్చాలని వీరసింహుడు కుట్ర పన్నాడు. నా భార్యా పిల్లల గతి ఏమైందో, అసలు నేను ప్రాణాలతో ఉన్నానో లేదో కూడా వీరసింహుడికి తెలియదు. నిజానికి నేను వాణ్ణి వెంటాడుతూనే ఉన్నాను. అందువలన వాడు మనశ్శాంతిని కోల్పోయాడు. ఆందోళనతో ఆగ్రహానికి లోనయ్యాడు. ఆ ఆగ్రహాన్ని అన్నం పుణ్యం ఎరుగని అమాయక ప్రజల్ని వేధించడంలో చూపుతున్నాడు. పొరుగు రాజ్యాలపైన దండెత్తి అక్కడి సంపదలను దోచుకొని పంచుకుందామని దళనాయకులకు ఆశ చూపించాడు. మా మామగారి రాజ్యమైన అమృతపురి మీదకి దండెత్తాడు. కానీ అదృష్టవశాత్తు సుమతీ నదిలో హఠాత్తుగా వెల్లువ రావటంతో వీరసింహుడి సేనలు, ఆయుధాలు కొట్టుకుపోయాయి. ఆ పైన కొత్తగా సైన్యాన్ని సమీకరించడానికి ప్రజల నుంచి ధాన్యం దోచుకోవటం మొదలుపెట్టాడు. అయితే వాడి దుష్కృత్యాలు కొనసాగకుండా అడ్డుపడటానికి నా సాయశక్తిలా పాటుపడుతున్నాను అన్నాడు రాజు. ముని ఆ మాటలకి సంతోషంగా తల ఊపి, రాజా, సుమేధ రాజ్యంలో జరుగుతున్న అఘాయిత్యాలన్నీ నాకు తెలుసు. వీరసింహుడి భటుల ఆట కట్టించడానికి కొందరు యువకులు చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా విన్నాను. వీరసింహుడు ఆ యువకులను హతమార్చాలన్న పట్టుదలతో ఉన్నట్లు కూడా తెలిసింది. ఏ మాత్రమూ అవకాశం లభించినా యువకులని, వారి బంధుమిత్రులని నిర్దాక్షిణ్యంగా మట్టుపెట్టగల పరమ కిరాతకుడు వాడు. అందువలన యువకులందరూ కలిసికట్టుగా ఎంతో అప్రమత్తతో ఒక పథకం ప్రకారము పోరాటం సాగించాలి. మొదట వీరసింహుడు తన అరాచకాలని ఆపాలని హెచ్చరించి కొంతకాలం గడువునిద్దాం. ఆ గడువు లోపల వీరసింహుడు దారికి రాలేదంటే యుద్ధం తప్పదు. అయితే ఆ యుద్ధము వీరసింహుడి సేనలకి, సాహసవంతులైన సుమేధ రాజ్య యువకులకు మధ్య మాత్రమే జరగాలి. అమాయకులైన సామాన్య ప్రజల్ని హింసించరాదు. వారికి ఇసుమంత కష్టం కూడా వాటిల్లకూడదు. ఏమంటావు అని అడిగాడు ముని. అవును మహాత్మా అన్నాడు రాజు. నువ్వు ఆ యువకులను ఒకటిగా సమీకరించు. సుమేధ రాజ్య సరిహద్దుల్లో ఉన్న అరణ్యంలోకి నడిపించటము శ్రేయస్కరము అన్నాడు ముని. మీ ఆజ్ఞని శిరసావహిస్తాను మహాత్మా అన్నాడు రాజు. పొరుగు రాజ్యాలపై దండెత్తి అక్కడ సంపదలను దోచుకోవాలన్న వీరసింహుడి కలగానే మిగిలిపోయింది. వీరసింహుడి భటులు అమాయక ప్రజల నుంచి ధాన్యాన్ని దోచుకోవటానికి సుమేధ రాజ్య యువకులు అడ్డుతగిలారు. తిరుగుబాటు జరిపే యువకుల రహస్య స్థావరాల్ని కనుగొనటానికి వీరసింహుడు, సేనాధిపతి కపాలకంఠుడు అనేక విధాలుగా ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే ఆ యువకులందరూ అరణ్యంలో ఒకే చోట కాకుండా వేరువేరు స్థలాలలో దాగి ఉండేవారు. నిర్ణీత సమయాలలో ఒక అందమైన లోయ వద్ద కలుసుకునేవాళ్ళు. చుట్టూ కొండలతో, అక్కడక్కడ సన్నటి సలయేళ్లతో
ఆ ప్రాంతము చిన్న లోయలాగా కనిపించినప్పటికీ నిజానికి అది లోయ కాదు, మధ్య విశాలంగా ఉన్న పెద్ద కనుమ. ఇది అంత సులభంగా ఎవరికీ కనిపించదు. ఈ కనుమలో ప్రకృతి సిద్ధమైన గుహలు, సొరంగాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు వాటిలోకి వెళ్ళి దాక్కోవటానికి వీలుగా ఉండేది. తిరుగుబాటుదారులు వారానికి ఒకసారి అక్కడ కలుసుకునేవారు. అమృతపురిలో శరణార్థులుగా స్థిరపడిపోయిన వీరసింహుడి సైనికులు కొందరిని రప్పించి యువకులు వారి ద్వారా యుద్ధకళలో శిక్షణ పొందేవారు. యువకులు విడివిడిగా సన్యాసులుగాను, వ్యాపారులుగాను, పరదేశం నుంచి వచ్చిన యాత్రికులుగాను రకరకాల మారువేషాలు ధరించి సుమేధ రాజధాని శాంతిపురంలోనూ గ్రామాలలోనూ తిరిగేవారు. వీరసింహుడి సైనికులు ఎవరినైనా దోచుకోవటానికి పథకం వేస్తున్నట్లు తెలియగానే అడవికి వెళ్ళి సంగతిని వసంతుడికి తెలియజేసేవారు. వసంతుడి అనుచరులు చిన్న చిన్న గుంపులుగా విడిపోయి నలుదిశల నుంచి ఒక్కసారిగా వీరసింహుడి భటులపై పడి వారి పథకాన్ని ధ్వంసం చేసేవాళ్ళు. ఇలాగే 8 సంవత్సరాలు గడిచిపోయాయి. సుమేధ ప్రజల జీవితము మరీ దుర్భరమైన స్థితికి చేరుకున్నది. ఒకనాటి మధ్యాహ్నం వేళ వసంతుడు పొడవాటి గడ్డం పెట్టుకొని దండ కమండలాలు ధరించి గొప్ప సాధువుల వేషం వేసుకొని కపాలకంఠుడి ప్రధాన సైనిక శిబిరం ఎదుట అరుగు మీద కూర్చున్నాడు. పట్టపగలు అంత ధైర్యంగా సైనిక శిబిరం దగ్గరికి వచ్చిన వసంతుణ్ణి ఎవరూ అనుమానించలేకపోయారు. అక్కడ గస్తీ తిరుగుతున్న ఒక దళనాయకుడు వసంతుణ్ణి నిజమైన సాధువే అని భావించి అతన్ని సమీపించి, మహాత్మా, తమకు హస్త సాముద్రికం తెలుసా అని అడిగాడు. తెలుసు అన్నాడు వసంతుడు గంభీరంగా. అలా అయితే తమరు మా ఇంటికి విచ్చేసి నా హస్తరేఖలను పరిశీలించి నా భవిష్యత్తును తెలియచేయగలరా అని ప్రార్థించాడు దళనాయకుడు. ఆ దళనాయకుడి వెంట వెళితే ఏమైనా రహస్యాలు తెలుస్తాయని వసంతుడు అలాగే అభీష్ట సిద్ధిరస్తు అని దీవిస్తూ పైకి లేచాడు. అప్పుడు భవనం కప్పు నుంచి వేలాడుతున్న సన్నటి ఊచకు అతని తల తగిలి తలపై పెట్టుకున్న పెద్ద జుట్టు కాస్త దాని కొసకు చిక్కుకున్నది. ఆ దృశ్యాన్ని చూసిన దళనాయకుడు అదిరిపడి, ఏమిటి, నువ్వు దొంగ సన్యాసివా? ఎవరి నువ్వు అని గద్దించాడు. ఇక వాడితో మాట్లాడి ప్రయోజనం లేదని గ్రహించిన వసంతుడు వెంటనే పరుగుపట్టాడు. పట్టుకోండి వాణ్ణి, వాడొక గూఢాచారి, పట్టుకోండి అని అరుస్తూ వసంతుడి వెంట పరిగెత్తసాగాడు దళనాయకుడు. దళనాయకుడి వెంట మరిద్దరు సైనికులు పరిగెత్తసాగారు. ఇలా కొంత దూరం పరిగెత్తారు కానీ వసంతుడిని పట్టుకోలేకపోయారు. వాళ్లకు ఎదురుగా గుర్రం మీద ఒక వ్యక్తి రావటం కనిపించింది. వాణ్ణి పట్టుకో, పట్టుకుంటే నీకు మంచి బహుమతి ఇస్తాను అని అరిచాడు దళనాయకుడు. ఆ గుర్రం మీద వస్తున్న వ్యక్తి ఏ రాజోద్యోగో అయి ఉంటాడని దళనాయకుడు భావించాడు. అయితే ఆ ముసుగు వ్యక్తి వసంతుడితో, వేగంగా వెళ్ళి నదిని దాటు, వీళ్ల పని నేను చూస్తాను అని గుర్రాన్ని ముందుకు అదలించి, ఆగు అక్కడే, అతన్ని పట్టుకోవద్దు అంటూ దళనాయకుడి మీదకి కొరడా జుళిపించాడు. దళనాయకుడు ఒక్క దెబ్బకే క్రింద పడిపోయాడు. అతడి వెంట వచ్చిన 2 సైనికులు అతన్ని లేవనెత్తటానికి వెళ్లారు. ఆ వ్యక్తి గుర్రాన్ని వెనక్కు తిప్పి ముందుకు ఉరికించాడు. గుర్రము నదీ తీరాన్ని చేరుకొని ఒక్క గెంతున సన్నగా పారుతున్న నదిని మెరుపులా దాటి అవతలి గట్టును చేరింది. ఆలోగా నదిని ఈదుకుంటూ వెళ్ళి అవతలి గట్టు ఎక్కుతూ ఉన్న వసంతుడికి తన చేతిని అందించాడు ముసుగు వ్యక్తి. అప్పుడు ఆయన ముఖం మీది ముసుగు ఒక పక్కకి తొలగిపోయింది. మరుక్షణమే వసంతుడు ఆయన పాదాలపై పడి, మహారాజా, నా ప్రాణాలని అనేకసార్లు రక్షించిన మహానుభావులు తమరే అయి ఉంటారని అనుకుంటూనే ఉన్నాను. ఈరోజు కూడా తమ చేత రక్షింపబడటమే కాదు, తమ దర్శన భాగ్యం కూడా కలిగింది. నేనెంతో అదృష్టవంతుణ్ణి అన్నాడు ఆనంద బాష్పాలు రాలుస్తూ. రాజు అతన్ని ఆప్యాయంగా లేవనెత్తి, వసంత, నీ ధైర్య సాహసాలు, కార్యదీక్ష మెచ్చుకోదగినవి. ప్రజల పట్ల నీకున్న ప్రేమాభిమానాలు ప్రశంసనీయమైనవి. అయితే నేను ప్రాణాలతో ఉన్నట్టు మాత్రము ఎవరికీ తెలియని మాకు అన్నాడు. ఎందుకు మహారాజా అని అడిగాడు వసంతుడు. ప్రజలలో అశాంతి ప్రబలుతుంది. నన్ను పట్టుకోవాలన్న ప్రయత్నంలో వీరసింహుడు అమాయక ప్రజల్ని హింసించగలడు అన్నాడు రాజు. మహారాజా, ప్రజల కోసం పోరాడుతున్న మా యువకులకైనా తమరు ప్రాణాలతో ఉన్నట్లు తెలియచేయటం అవసరం. ఈ విషయం తెలిస్తే వాళ్ళెంతగానో ఉప్పొంగిపోగలరు. ధర్మప్రభువులైన తమ కోసము పోరాడుతున్నామంటే మాలో ఉత్సాహము పెళ్ళుబుకుతుంది.
దయచేసి ఒకే ఒకసారి మా యువకులకు కనిపించండి. పైగా మీరే మమ్మల్ని నడిపించాలి. ఇంకా ఎన్నాళ్ళని వీరసింహుడి భటులతో దాగుడు మూతలు సాగించటం? ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. త్వరలో దీనికొక అంతం చూడాలి. ఆ దుర్మార్గుణ్ణి గద్దె దించాలి అన్నాడు వసంతుడు ఆవేశంగా. రాజు కొంతసేపు ఆలోచించి, అవును, నీవన్నది నిజం. మన యువకులందరినీ ఒక్కటిగా చేర్చుకొని అమృతపురి సైనికుల సహాయంతో వీరసింహుడి దుష్టపాలనని తుదముట్టించాలి అన్నాడు. వసంతుడి ముఖము ఆనందంతో విప్పారింది. అతడు పట్టరాని ఆనందంతో రాజుకు మళ్ళీ ఒకసారి నమస్కరించాడు. అది ఒక పున్నమి రేయి. వసంతుడి అనుచరులు 100 మంది తమ రహస్య స్థావరమైన లోయలో గుమిగూడి రాజుగారి రాక కోసం ఎదురు చూడసాగారు. హఠాత్తుగా ఒక బండచాటు నుంచి వసంత అన్న పిలుపు వినిపించింది. అది రాజుగారి కంఠస్వరమే అని గుర్తించిన వసంతుడు అటుకేసి వెళ్ళాడు. అక్కడ రాజు కనిపించగానే మహారాజా అంటూ నమస్కరించాడు. రాజు, ఒక అపాయం ముంచుకొస్తున్నది. ఇక్కడ ఒక్క క్షణం కూడా జాగు చేయకూడదు. ఒక్కసారిగా కనుమ 2 వైపులా ద్వారాలు మూసివేసి మీలో ఒక్కరు కూడా బయటికి పోకుండా అందరినీ హతమార్చాలని వీరసింహుడు పథకం వేశాడు. సైన్యంతో కపాలకంఠుడు బయలుదేరి వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు కనుమ పడమటి ద్వారాన్ని సమీపిస్తున్నారు. తూర్పు ద్వారాన్ని చేరుకోవటానికి మరికొంతసేపు పట్టవచ్చు. నేను పడమటి ద్వారం దగ్గర నిలబడి వాళ్ళని లోనికి చొరబడకుండా చూసుకుంటాను. ఈలోగా మీరందరూ తూర్పు ద్వారం గుండా తప్పించుకొని వెళ్ళండి. కదలండి అని ఆజ్ఞాపించాడు. వసంతుడు విషమించిన పరిస్థితిని గ్రహించాడు. వీరసింహుడి పథకం నెరవేరినట్లయితే తిరుగుబాటు అసాధ్యమైపోతుంది. అందువలన వసంతుడు తన అనుచరులకేసి తిరిగి, మీరందరూ తూర్పు ద్వారం గుండా సురక్షిత ప్రాంతాలను చేరుకోండి అని ఆజ్ఞాపించాడు. మరుక్షణమే యువకులందరూ కనుమ తూర్పు ద్వారం కేసి నడిచారు. వసంతుడు మాత్రము రాజు దగ్గరే నిలబడ్డాడు. నువ్వు వెళ్ళవేం అని అడిగాడు రాజు కాస్త కటువుగా. నా ప్రాణం పోయినా సరే మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళను మహారాజా అన్నాడు వసంతుడు దృఢమైన కంఠస్వరంతో. ఇంతలో కనుమ పడమటి ద్వారము దాపులలో శత్రుసేనల అలికిడి వినిపించింది. రాజు కత్తి దూసి ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు. ద్వార మార్గము మరీ ఇరుకుగా ఉండటంతో వసంతుడు రాజు వెనక నిలబడ్డాడు. నడవండి ముందుకు, కనుమలో చొరపడి ఆ దుర్మార్గులని హతమార్చండి అని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు కపాలకంఠుడు. తాను మాత్రం వెనకనే ఉంటూ. కనుమలోకి ప్రవేశించడానికి ఒక్క అడుగు ముందుకు వేసిన మొదటి సైనికుడు రాజుగారి కాలితాపులకు వెల్లికలా వెనకబడ్డాడు. లోపలికి అడుగు వేస్తే ప్రాణాలు దక్కవు, జాగ్రత్త అని హెచ్చరించాడు వసంతుడు రాజు చేసిన సూచన ప్రకారం. వసంత, ఇదే నీ జీవితంలో ఆఖరి రాత్రి. కాదు కాదు, ఆఖరి క్షణం అని అరుస్తూ కపాలకంఠుడు ముందుకు దూకాడు. ద్వారానికి కాపలా ఉన్న వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవని కపాలకంఠుడు అనుకున్నాడు. ఆయుధాలు ఉన్నట్లయితే లోపలికి అడుగుపెట్టిన సైనికుణ్ణి హతమార్చకుండా ఎందుకు వెలుపలికి తోస్తారు అని భావించాడు. నిరాయుధుడిగా ఉన్న వసంతుణ్ణి పట్టి బంధిస్తేనో లేదా హతమారిస్తేనో తనను వీరసింహుడు మెచ్చుకోగలడని ఆశించాడు కపాలకంఠుడు. కపాలకంఠ, నీ ప్రాణాలు కాపాడుకో. నిన్ను చంపాలన్నది మా ఆశయం కాదు. గుట్టుగా వచ్చిన దారి పట్టి తిరిగి వెళ్ళిపో అని హెచ్చరించాడు వసంతుడు. అయినా ఇంతలో కపాలకంఠుడు ద్వారంకేసి గురు చూసి ఒక ఈటెని విసిరాడు. ఆ ఈటె ఎదురుగా ఉన్న రాజు వక్షంలోకి దిగబడింది. ఆయన అలాగే క్రిందికి ఒరిగిపోయాడు. నేలకు ఒరిగిన వ్యక్తే వసంతుడు అనుకొని కపాలకంఠుడు ఉత్సాహంగా ముందుకు ఉరికాడు. దుర్మార్గుడా, పరమ కిరాతక అని అరుస్తూ వసంతుడు కత్తి దూసి కపాలకంఠుడి తలను తెగనరికాడు. తల ఎగిరి దూరంగా పడింది. మరుక్షణమే సైన్యంలో కలకలం చెలరేగింది. సేనాధిపతి మరణించాడు, కపాలకంఠుడు మరణించాడు అని హాహాకారాలు చేస్తూ సైనికులు భయపడిపోయి వెనుదిరిగి పారిపోయారు. తూర్పు ద్వారం గుండా కనుమలోకి ప్రవేశించాలనుకున్న వీరసింహుడి సైనికులు వసంతుడి అనుచరులందరూ వెళ్ళిపోవటంతో నిరాటంకంగా లోపలికి వచ్చారు. కానీ అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి ఆశ్చర్యంతో వెళ్ళిపోయారు. ఈలోగా వసంతుడు రాజుని సన్నటి సెలయేటి అవతల ఉన్న ఒక గుహ లోపలికి మోసుకుని పోయి మెల్లగా దించి తాగటానికి నీళ్లు తెచ్చి ఇచ్చాడు.
సైనికులందరూ వెళ్ళిపోయారని నిర్ధారించుకున్నాక అక్కడ ఉన్న చితుకులు ఏరి చిన్న మంట వేశాడు. రాజు వసంతుడి తొడ మీద తలానించి పడుకొని, వసంత, నాకు మరణం సమీపిస్తున్నది. అయినా నువ్వు పోరాటం కొనసాగించాలి. నాకు అధికారం పైన మక్కువ లేదు. అందుకే ఇంతకాలము నా ఉనికిని ఎవరికీ తెలియకుండా గడిపాను. అయినా వీరసింహుడి ధోరణిలో మార్పు వస్తుందన్న నమ్మకం నాకు లేదు. వాడు అమాయక ప్రజల్ని వేధించడం మానడు. వాడు పెట్టే బాధల నుంచి ప్రజలకు విముక్తి కలగాలి. అందుకే తుదిదాకా పోరాడమని ఆదేశిస్తున్నాను. ఇదే నా తుది సందేశము అన్నాడు. రాజు వక్షస్థలం మీద వసంతుడు గుడ్డతో కట్టుకట్టాడు, కానీ రక్తం స్రవిస్తూనే ఉన్నది. రాజు కంఠస్వరము మరీ నీరసంగా తయారైంది. మహారాజా, మీరు మరణించాక మేము ఎవరి కోసం పోరాడాలి? వీరసింహుణ్ణి గద్దె దించగలము, కానీ ఆ తర్వాత ఎవరికి పట్టం కట్టడం? మీకు ముందే మహారాణి యువరాజు మరణించారు కదా అన్నాడు వసంతుడు బాధగా. వసంత, రాణి మరణించింది నిజమే, కానీ ఆమె యువరాజుకి భద్రత కల్పించి మరీ వెళ్ళింది. ఒక ముని సంరక్షణలో యువరాజు క్షేమంగా పెరుగుతున్నాడు. ప్రస్తుతము ముని కాపాడుతున్నట్లే కాలం ఆసన్నమైనప్పుడు నువ్వే యువరాజుకు అండగా నిలబడాలి. ప్రజాక్షేమమే ప్రధాన లక్ష్యంగా పోరాడాలి అన్నాడు రాజు. యువరాజు క్షేమంగా ఉన్నారా? అలా అయితే ఆయన కోసం మేం పోరాటం కొనసాగిస్తాం. ఆ ఉదయభానుడిని కమ్ముకున్న మేఘాలని తొలగించగలము. యువరాజు ఎక్కడున్నారు ప్రభు అని అడిగాడు వసంతుడు పట్టరాని ఉత్సాహంతో. శాంతిదేవ మహారాజు వసంతుడికి అంతా వివరంగా తెలియచేసి తెల్లవారుజామున కళ్ళు మూశాడు. బందిపోటు యువరాజు జానపద నవల 6వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.